హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకే ఒక అంశంపై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. అది మావిగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ క్యాజువల్గా చెప్పినటువంటి అంశమని తొలుత భావించి దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే నడిచింది సోషల్ మీడియా మాధ్యమాలు, ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దీనిని ఒక ట్రోలింగ్ అంశంగా పరిగణిస్తూ వైరల్ చేసినటువంటి పరిస్థితి. కానీ క్రమంగా ప్రజల్లో మావిగన్ అంటే ఏంటి, అసలు మావిగన్ వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటి, మావిగన్ అనే సాధ్యాసాధ్యాలు ఏంటి అని అంశంపై చర్చ జరుపుతూనే అమరావతి వర్సెస్ మావిగన్ అంటే దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందనే ఒక అంశం కొత్తగా తెరపైకి వస్తుంది. అంటే ఇక్కడ వైఎస్ జగన్ ఏదైతే స్ట్రాటజికల్గా మావిగన్ అంశాన్ని తీసుకొచ్చారో దీనిపై పెద్ద ఎత్తున గత వారం రోజులుగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఏదైతే అమరావతి చట్టబద్ధత చాలా కాలంగా అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది, మొత్తానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దీనిపై బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆ తర్వాత చట్ట రూపం దాల్చింది. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. సో వాస్తవానికి అమరావతి చట్టబద్ధత ఏదైతే సాధించామని చెప్పి కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే పరిస్థితి కూడా పోయింది. ఎందుకంటే ఎక్కడా అమరావతికి చట్టబద్ధత లభించింది అనే అంశంపై ఎక్కడా చర్చ జరగడం లేదు. ఈ చర్చకు తావు లేకుండా ఉండేందుకే వైఎస్ జగన్ మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారా అనే అంశం కూడా క్రమంగా వినిపిస్తోంది. ఎందుకంటే సరిగ్గా ఏ రోజైతే ఢిల్లీలో పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారో అదే రోజు అదే సమయంలో ఇక్కడ మావిగన్ అంశాన్ని ఒక్కసారిగా సంధించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మావిగన్ అనే అంశంపై ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే అందరికీ తెలిసిందే, మరోసారి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా 4 జాతీయ రహదారుల క్యారిడార్తో కూడుకుని ఉంది. 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు 40 నుంచి 45 లక్షల జనాభాతో పాటు ఫుల్లీ డెన్సిటీ ఉన్నటువంటి గ్రామాల, పట్టణాల, నగరాల సమాహారం. 2 కీలకమైనటువంటి రైల్వే జంక్షన్లు ఉన్నాయి, విజయవాడ, గుంటూరు జంక్షన్లు. ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, రైల్వే మెయిన్ లైన్ కనెక్టివిటీతో పాటు సబ్ లైన్ కనెక్టివిటీ కూడా ఉంది. అంటే రైల్వేకి సంబంధించిన 2 లైన్లు ఉన్నాయి. ఒక మెయిన్ లైన్ ఒకటి కోల్కతా చెన్నై మెయిన్ లైన్ ఒకటి ఉంది, రెండవది గుంటూరు నడికుడి ఉంది, మూడవది మచిలీపట్నం విశాఖపట్నం ఏదైతే లూప్ లైన్ ఉందో సబ్ లైన్ అది కూడా ఉంది. అంటే ఇక్కడ 3 రైల్వే లైన్ల సమాహారం కనెక్టివిటీతో ఉన్నటువంటి ప్రాంతం అటు పోర్ట్ సిటీ మచిలీపట్నంలో నిర్మాణంలో ఉండనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే మావిగన్ అంశానికి వయబిలిటీ ఎక్కువ, సస్టైనబిలిటీ ఎక్కువ, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, 0 డే నుంచి ఇన్కమ్ జనరేషన్ ఉంటుందనే ఏ ఆలోచనతో అయితే వైఎస్ జగన్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారో ఆ అంశం చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో ఎప్పుడైతే చర్చ జరగడం మొదలైందో, ప్రజలు పెద్ద ఎత్తున దీనిపై చర్చించుకోవడం ప్రారంభించారో, ఎప్పుడైతే ఇదే అంశం ఒక హైలైట్ అంశంగా, ఒక ప్రాధాన్యత అంశంగా మారిందో, ఇదేదో కొంప ముంచెట్టుందని చెప్పి కూటమి ప్రభుత్వం భావించినట్టుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించినట్టున్నారు. వాస్తవానికి ఇదే కూటమి ప్రభుత్వ నేతలు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇదే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మావిగన్ అంశాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇదే మావిగన్ అంశాన్ని బలపరుస్తున్నాయని చెప్పాల్సి వస్తుంది. మావిగన్ అంశాన్ని కొత్తగా ఆయన చేసేదేంటి, సిఆర్డీఏ పరిధిలో మచిలీపట్నం, గుంటూరు ఉన్నాయి కదా అని చెప్పి లేని అంశాలని ఆయన ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి సిఆర్డీఏ పరిధిలో అవి లేవు. కానీ ఇక్కడ వైఎస్ జగన్ మావిగన్ అంశంపై పెద్ద ఎత్తున ఒక స్పందన లభిస్తుంది, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్రజలు పెద్ద ఎత్తున ఈ అంశంపై చర్చించుకుంటున్నారని చెప్పి తెలిసి ఇది ఎక్కడ ఒక తమను డిఫెన్స్లో పడేస్తుందో, ఇది ఎక్కడ తమ అమరావతికి ఒక చెక్ పెట్టే అంశంగా మారుతుందని భావించారో ఏంటో, సిఆర్డీఏ పరిధిలో అమరావతి పరిధిలో ఇవన్నీ గుంటూరు కానీ మచిలీపట్నం కానీ ఉన్నవే కదా, కొత్తగా ఆయన చెప్పేదేటి సిఆర్డీఏ పరిధిలో ఇప్పటికే ఉన్నాయని చెప్పే మాటని చంద్రబాబు నాయుడు తొలిసారిగా బాపట్లలో నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పారంటే
మావిగన్ అంశం కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా డిఫెన్స్లో పడేసిందనేది అర్థమవుతుంది. సో ముఖ్యంగా అదే సమయంలో ఇక రియల్టర్లు కూడా అమరావతిపై మొన్నటి వరకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని, ఆసక్తిని కాసేపు పక్కన పెట్టి ఈ నేషనల్ హైవేకి కనెక్కి అటు ఇటు రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఒక చర్చ మొదలుపెట్టారు. తమకు తెలిసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా చర్చించుకుంటున్నారు. మాట్లాడి ఫోన్లో ఆరా తీస్తున్నారు. ఒకవేళ 2029లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మావిగన్ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అనే ఒక అంశాన్నిపై ఆరా తీసి వివరాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కంకిపాడు కానీ, పోరంకి కానీ, ఉయ్యూరు కానీ, దుగ్గిరాల ఈ అన్ని గ్రామాల్లో రియల్ ఎస్టేట్లో ఒక కదలిక వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే మావిగన్ అంశంపై తొలిసారిగా చంద్రబాబు నాయుడు సైతం మొన్నటి వరకు జగన్కి ఏం తెలీదు, మావిగన్ అనేది ఒక ట్రోలింగ్ అంశంగా ఏదైతే మాట్లాడారో, ఎప్పుడైతే మావిగన్ అంశంకు పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లభించడం మొదలైందో దానికి తగ్గట్టుగా దీనికి కౌంటర్ ఇవ్వాలని అనుకున్నారో ఏంటో, లేదా ఈ మావిగన్ అంశం తమను డిఫెన్స్లో పడేస్తుందని భావించారో ఏంటో కానీ బాపట్ల మీటింగ్లో మావిగన్ అంశంపై మాట్లాడుతూ ఇదంతా ముందే తాము చెప్పిందే కదా, సిఆర్డీఏ పరిధిలో ఉన్నవే, కొత్తగా జగన్ చెప్పేదేమీ లేదని చెప్పి ఆయన చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందన్నదే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మావిగన్కి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు అమరావతికి లేని సాధ్యాసాధ్యాలు ఏంటంటే, అమరావతిలో 29 గ్రామాల జనాభాను గట్టిగా మనం మాట్లాడినా సరే 1,50,000 దాటదు. అటువంటిది అక్కడ కనీసం 5 లక్షలు కాదు కదా, 10 లక్షలు కాదు కదా, 5 లక్షల జనాభా రావాలన్నా మరో 15 ఏళ్ళు ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎలా అభివృద్ధి చేస్తారో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జనాభా లేని చోట్ల అన్ని లక్షల కోట్లు కుమ్మరించడం సరైందేనా? ఇవే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. అదే మావిగన్లో అయితే గట్టిగా ఎంత లేదన్నా సరే 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు పెడితే ఒక గ్రోత్ ఇంజన్లా, ఒక గ్రోత్ క్యారిడార్లా తయారైపోతుందనేది అందరి అభిప్రాయం. అందుకే వైఎస్ జగన్ ఆలోచనతో అందరూ ఇప్పుడు ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి. బహుశా 2029లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అమరావతి నుంచి అయితే ఆయన నిర్ణయాన్ని మార్చుకోరు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని చెప్పకనే చెప్పారు. ఎలా ఉందో దాన్ని ఆర్గానిక్ గ్రోత్గా అభివృద్ధి చేయడానికి వదిలేసి ఈ మావిగన్ ఏదైతే ప్రాంతాన్ని జగన్ తాను ఎంచుకున్నారో ఈ ప్రాంతంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మావిగన్ అనే అంశంపై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. మావిగన్ వర్సెస్ అమరావతిని మనం పరిశీలించినప్పుడు అమరావతిలో లేని అంశాలు, అమరావతిలో ఉన్న ప్రతికూల అంశాలు, మావిగన్కు ఉన్నటువంటి అనుకూల సానుకూల అంశాలు ఎలా ఉన్నాయనేది ఒక బేరీజు వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అక్కడ జగన్ కూడా చెప్పారు, క్యాజువల్గా మావిగన్ అనే పేరు మాత్రం క్యాజువల్గా చెప్పిందే, అందుకే డోంట్ గో విత్ నేమ్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో మావిగన్ కాకపోతే మరో పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఎకనామికల్ యాక్టివిటీ ఉండాలన్నా, ఒక గ్రోత్ ఇంజన్లా మారాలన్నా, తక్కువ ఖర్చుతో రాజధాని అభివృద్ధికి తక్కువ కాలంలో అందుబాటులోకి రావాలన్నా, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉండాలన్నా, ఒక సస్టైనబిలిటీ వయబిలిటీ కనిపించాలన్నా, మచిలీపట్నం టు గుంటూరు ఏదైతే ప్రతిపాదన ఉందో ఈ ప్రతిపాదనకు ప్లాన్ బిగా అంగీకరిస్తే, ప్లాన్ బిగా స్వీకరిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రాజధాని హైదరాబాద్ లాంటి హైదరాబాద్ నగరాన్ని తలదన్నే నగరం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందనే వాదన ఇప్పుడు క్రమంగా బలపడుతోంది. అందుకే ఈ మావిగన్ అంశంపై చర్చ రోజురోజుకి పెరిగి పెద్దదవుతోంది. ఎప్పుడైతే తొలి 2 రోజులు కనిపించినటువంటి ట్రోలింగ్ ఇప్పుడు కనిపించడం లేదు. అదే సమయంలో అమరావతి చట్టబద్ధత అంశం అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. అమరావతికి చట్టబద్ధత లభించింది అనే అంశం కేవలం ఆ రైతులకే పరిమితమైంది తప్ప ఎక్కడా దీనిపై చర్చ జరగడం లేదు. ఎందుకంటే అమరావతిలో కళ్ళ ముందు కనిపిస్తుంది, అమరావతిలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. అదేవిధంగా వచ్చేది వర్షాకాలం, ఈసారి వర్షాలు గట్టిగా ఉంటాయంటున్నారు. అటువంటిది మరోసారి అక్కడ ప్రాంతం అంతా ముంపుకు గురైతే మరోసారి ఆ నీళ్లు తోడడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారనే ప్రశ్నలు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. అటువంటిది అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి లూజ్ సాయిల్ కానీ, అక్కడ భారీ కట్టడాలకు, భారీ నిర్మాణాలకు అనువుగా లేని ప్రాంతంగా ఇప్పటికే మద్రాస్ ఐఐటి వంటి నిపుణుల బృందాలు తేల్చిన పరిస్థితి నేపథ్యంలో
ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ టవర్ల నిర్మాణం అది రిస్క్ కాదా, అది ముప్పుగా పరిగణించదా అనే ఒక వాదన వినిపిస్తోంది. సో ఈ అన్నిటితో పాటు అన్ని కోట్లు ఖర్చు పెట్టి జనం లేని చోట అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఓవైపు ఇండస్ట్రీస్ అన్ని విశాఖపట్నం వైపు మొగ్గు చూపుతుంటే, ఓవైపు కార్పొరేట్ సంస్థలన్నీ విశాఖపట్నంలో నెలకొల్పాలని ఎంఓయూలు చేసుకుంటుంటే, ఇక్కడ అమరావతికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు వస్తాయి? పెట్టుబడులు రాకపోతే, పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే అమరావతిలో జనావాసాలు ఎలా ఉంటాయి? కళ్ళ ముందు నయా రాయ్పూర్ కానీ లేదా గాంధీనగర్ కానీ ఉదాహరణలు కనిపించడం లేదా అనేది ప్రధానంగా అందరూ సంధిస్తున్నటువంటి ప్రశ్న. అందుకే ఇప్పుడు మావిగన్ అంశం క్రమంగా బలపడుతోంది. వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ అంశం రేపొద్దున వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మావిగన్ పరిధిలోనే అభివృద్ధి కేంద్రీకరించే విధంగా ప్రభుత్వ ప్రయత్నాలు ఉంటాయి. అమరావతిని అలా ఆర్గానిక్ గ్రోత్ కోసం వదిలేసే అవకాశాలు ఉన్నాయనే వాదన గట్టిగా వినిపిస్తుంది. అందుకే ఒక ఆలోచన క్రమంగా బలపడుతుంది. రియాలిటీ రంగంలో కూడా ఒక కదలిక స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అమరావతి వర్సెస్ మావిగన్ అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా మావిగన్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు, ఎక్కువ మంది కనీసం చర్చించుకుంటున్నారు అనేది క్రమంగా తెలుస్తున్నటువంటి విషయం.